మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన ఆయుష్ను పొడిగించి మరొక ప్రభు దినము ఆయన మందిరములో చేరి ఆయన దివ్యవాక్యమును ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణానికై నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బహుశా ఈ వాక్య భాగం చదవగానే పాస్టర్ గారికి ఇంకా ఈస్టర్ అయిపోలేదు అనుకోవచ్చు. ఈస్టర్ మెసేజే ఇంకా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అంత ప్రాముఖ్యమైనది కదా. ఆ యేసుక్రీస్తు పునరుద్ధానము ఒకవేళ లేకపోతే మన జీవితానికి అసలు వాస్తవంగా అర్థము లేదు. క్రైస్తవులమైన నీవు నేను ఈ దినము చేస్తున్న భక్తికి కానీ మనము ఈ రీతిగా కూడికగా కూడుకొని దేవుని ఆరాధించడానికి కానీ వీటన్నిటికీ గల గొప్ప పునాది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. కనుక ఒకవేళ యేసుక్రీస్తే గనక తిరిగి లేవకపోతే ఇక్కడ ఇదే అధ్యాయంలో పౌలు అంటున్నట్టుగా మన విశ్వాసము వ్యర్థమే, మన ప్రకటన వ్యర్థమే, మనం చేయు ప్రతి కార్యము కూడా వ్యర్థమే అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నీవు నేను యోగ్యముగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము నమ్మే ప్రతీది కూడా, క్రైస్తవులంగా మనం నమ్మే ప్రతీది కూడా అది ఎక్కడ గ్రౌండ్ అయి ఉన్నది, ఎక్కడ ఆ ఏ పునాది మీద కట్టబడుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అనే ఒక స్థిరమైన పునాది మీద మన క్రైస్తవ విశ్వాసం అంతా కూడా కట్టబడి ఉన్నది. కనుక ఆ పునాదే గనక లేకపోతే మనకు స్థిరత్వం లేదు, మనకు భవిష్యత్తు లేదు అన్న మాట నీవు గమనించాలి. అందుకే పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మరి ప్రత్యేకంగా అది చాలా 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 ప్రత్యేకమైనది. దాన్ని నీవు నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యముగా నమ్మాలి. నమ్మకపోతే మనము నిజంగా ఖచ్చితంగా నరకానికే వెళ్తాం కదా. కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా నమ్మాలి కదా. ఒకవేళ దర్శనాలు ఉన్నాయా లేవా అని ఈ నమ్మకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. దర్శనాలు చూసిన వారు ఉన్నాయంటారు, ఎప్పుడూ దర్శనం కలిగిన వారు లేవు అని వాదిస్తూ ఉంటారు. కానీ కొన్ని స్థిరమైన సత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన ఆయన తిరిగి లేచాడు, మరలా నన్ను తీసుకొని వెళ్ళుటకు ఆయన మరలా రెండవసారి రాబోతా ఉన్నాడు. ఇవి ప్రామాణికమైన సత్యాలు. కనుక ఈ ప్రామాణికమైన సత్యాలలో ఒకవేళ నీవు నేను అవిశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనము క్రైస్తవులము కాదు, మనకు పరలోకము లేదు అని గమనించాలి. అందుకే పునరుద్ధానము అంత ప్రాముఖ్యము అయినది అన్నమాట నీవు నేను గమనించాలి. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ రాసిన పత్రిక ఈ 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ప్రాధాన్యత గురించి అనేకమైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఆ పునరుద్ధానము అనేకులను మార్చింది, అనేకులను బలపరిచింది అని అనేక సార్లు మనము బోధించడము వింటా ఉన్నాము. దేవుని వాక్యము కూడా దానికి సాక్ష్యము ఇస్తూ ఉన్నది. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అది నన్ను మార్చగలగాలి. ఒకవేళ నన్ను మార్చకపోతే, నన్ను ప్రభావితము చేయకపోతే, నాలో రూపాంతరతను అది కలిగించకపోతే మనం ఇంకా యేసుక్రీస్తును నమ్మలేదు అని చెప్పుకోవాలి. అందుకే ఈ యొక్క అధ్యాయంలో ఆయన అంటాడు, మనము యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా పొందుకున్న అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే మన పాపములు క్షమించబడ్డాయి. అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి అదే సమాధిలో కుళ్ళిపట్టి ఉన్నట్లయితే ఒకవేళ మన పాపానికి క్షమాపణ అనేది లేదు అన్నమాట గమనించాలి. మనము క్షమించబడ్డాం, తర్వాత మనము మార్చబడ్డాం. దినదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుటకు గల పునాది ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇంకా జీవించి ఉన్నాడు. ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పక్షమున నా పక్షమున కార్యము చేయుటకు ఆయన సామర్థ్యము కలిగిన వాడు. ఒకవేళ ఆయన మరణిస్తే ఆయన జీవించడానికి తావులేదు, ఆయన ఏ కార్యము మన పక్షమున చేయడానికి తావులేదు. అందుకే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈ దినదినము ఆయన స్వరూపంలోనికి నీవు నేను మార్చబడుటకు నిజంగా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా మూడవ మాట ఆయన చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవులముగా మన జీవితానికి ఒక అర్థము ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఇచ్చాడు అన్నమాట నీవు నన్ను గమనించాలి. ఆ మాట ఒకవేళ మీకు అర్థం కావాలంటే 32వ వచనం చదువుదామా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము లేక
33వ వచనం, దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదు, మీకు సిగ్గు కలుటకై ఇలాగూ 30వ వచనం, మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో నుండనేలా సహోదరులారా మన ప్రభువైన యేసు క్రీస్తునందు మిమ్మల్ని గూర్చిన నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినలా నాకు లాభమేమి? మృతులు లేపబడినలా రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. ఈ మాటలు గమనించండి. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము లేకపోతే, ఒకసారి ఆలోచించేయండి, యేసుక్రీస్తు తిరిగి లేపబడలేదు కనుక ఆయన తిరిగి లేపబడినప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను చనిపోతే నేను కూడా తిరిగి లేపబడను కదా, నేను కూడా లేపబడను. నేను నా జీవితంలో చేసే ప్రతి కార్యానికి లెక్క అప్ప చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణమే, సమాధియే నాకు అంతము అయిపోతా ఉన్నది. నేను తిరిగి లేచి ఆ జీవాధిపతి ఎదుట నిల్చోవడం అనే కాన్సెప్టే లేకపోవు కనుక ఆయన తిరిగి లేవకపోతే, అందుకే ఆయన అంటా ఉన్నాడు, మనకున్న పనులన్నీ కూడా అవే. ఏమున్నాయి? మనకున్న పనులు తిందుము త్రాగుదుము, ఈ లోకంలో సుఖించుదుము. కనుక ఈ లోక సుఖానికి మనం అలవాటు పడి ఈ లోకంలో ఒక అర్థము లేని జీవితాన్ని మనం జీవించే అవకాశం ఉండేది. కానీ ఆయన తిరిగి లేచాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నేను చనిపోతే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నన్ను ఒక దినము యేసుక్రీస్తు లేపుతాడు. నమ్మిన వాడివైతే పరలోక రాజ్యానికి ఆయన పంపిస్తాడు. లేపి నా జీవితాన్ని పరీక్ష చేసి ఒకవేళ అదే దేవుని దృష్టికి యోగ్యముగా లేనట్లయితే నరకానికి ఆయన పంపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానము అంత ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆయన లేపబడకపోతే నా జీవితానికి అసలు వాస్తవంగా అర్థము లేదు అన్నమాట నీవుని గమనించాలి. మనం ఏది చేసినా కూడా మళ్ళీ రేపు ఏమైనా తిరిగి లేచేది ఉన్నదా, ఆయన ముందు మనం ఏమైనా లెక్క చెప్పేది ఉన్నదా? కనుక ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ ఆయన లేచాడు కాబట్టి జాగ్రత్త పడాలి అన్నమాట గమనించాలి. ఇంకొక మాట ఇదే అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము మనకు ఒక జయ జీవితం ఇస్తా ఉన్నది కదా. ఆయన మరణాన్ని జయించాడు, సాతానుని జయించాడు, లోకముని జయించాడు. ఈ దినము ఆ మరణ బంధకములో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఆ మరణాన్ని జయించుటకు శక్తినిస్తాడు, పాపముని జయించుటకు శక్తినిస్తాడు. ఒకవేళ ఇంకా సాతానుని జయించుటకు ఆయన శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగిన వాడు అని ఆయన చెప్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, ఏ విధము చేత నేను ఆ పునరుద్ధానం యొక్క శక్తి నాకు కావాలని నాకు కలిగిన సమస్తము నేను పెంటగా ఎంచుకొనిచున్నాను అంటా ఉన్నాడు. కనుక ఈ దినము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నన్ను ప్రభావితము ఖచ్చితముగా చేయాలి. ఒకప్పుడు పాపములో జీవిస్తున్న నేను యేసుక్రీస్తు పునరుద్ధానము శక్తి ద్వారా రూపాంతరము చెందిన తర్వాత అదే పాపములో నేను కొనసాగడానికి లేదు. కొనసాగుతున్నామా? ఆ శక్తిని ఆశ్రయించలేదు. ఆ పాపాన్ని ఇంకా మన జీవితంలో ఉంచుతా ఉన్నామా? ఆ శక్తిని ఆశ్రయించలేదు. దానికి మించిన సమాధానం లేదు. కనుక ఆ పునరుద్ధాన శక్తిని నేను మనందరం కూడా పొందుకొని రూపాంతరము చెందబడాలి. ఒకప్పుడు ఎన్నో రకాలుగా ఈ లోకంలో అన్యుల వలె మనం జీవించాం. కానీ ఇప్పుడు క్రీస్తు వారము, ఆయన కొరకు జీవించే వారము గనక ఖచ్చితంగా మనము ఆ పాత పద్ధతులను అనుసరించి జీవించడానికి వీలు లేదు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది. కనుక యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి నన్ను ఆలోచన చేసినప్పుడు ఆ అనేకమైన సత్యాలు మాత్రమే కాదు, కానీ ఆయనను గురించిన, క్రీస్తును గురించిన కొన్ని ప్రగాఢమైన సత్యాలు యేసుక్రీస్తు పునరుద్ధానము నాకు నేర్పిస్తూ ఉన్నది. అవి ఈ దినము కొన్ని మాటలు నన్ను గమనించుకొని మనము ముగించుకుందాం. ఒకవేళ మొట్టమొదటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము ఏమని నిరూపణ చేస్తూ ఉన్నదంటే, ఆయన యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యాన్ని నాకు నిరూపణ చేస్తూ ఉన్నది. కనుక ఈ లోకము యేసుక్రీస్తు ఒక సాధారణమైన వ్యక్తి వలె చూసేవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తును ప్రవక్త వలె చూసేవారు చాలామంది ఉన్నారు. ఆ యేసుక్రీస్తును ఒక మంచి బోధకుని వలె చూసేవారు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ ఈ దినము ఈ పునరుద్ధానము ఏమని రుజువు చేస్తూ ఉన్నదంటే, ఆయన దేవుడు అన్న సత్యాన్ని రుజువు చేస్తూ ఉన్నది. దేవుడు అనే వ్యక్తికి
అంతము ఉండకూడదు. దేవుడు అనే వ్యక్తి దేని చేత బంధింపబడి ఉండకూడదు. దేవుడు అనే వ్యక్తి దేని ప్రభుత్వం కింద ఆయన నిజంగా లొంగి ఉండకూడదు అన్నమాట నీవు నేను గమనించాలి. ఈ లోకంలో దేవుళ్ళు అనేవారు అనేకులు కూడా మరణము అనే ఈ ప్రభుత్వం కింద ఇంకా ఉన్నారు. సమాధి అనే ప్రభుత్వం కింద ఇంకా ఉన్నారు. వారు సమాధిని గెలవలేకపోయారు, మరణాన్ని గెలవలేకపోయారు. కానీ ఈ దినము నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక అన్నమాట. మనము ఒకవేళ అపొస్తలుల కార్యములో ఒక మాట చూసామా? అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అపొస్తలులు ఆయన పేతురు యేసుక్రీస్తు మరణము గురించి పునరుద్ధానము గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నమాట. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనము, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అన్నమాట చూస్తాను. కనుక యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యము ఎందుకు నీకు నాకు అర్థమవుతా ఉన్నదంటే మరణాన్ని కూడా, అతి భయంకరమైన శత్రువైన ఈ మరణాన్ని కూడా యేసుక్రీస్తు ఆయన జయించి తిరిగి లేచిన వాడుగా మనం చూస్తాం. అందుకే పేతురు అనేకుల ముందు నిల్చొని ఆయన ఎంతో ధైర్యముగా బోధిస్తూ ఉన్నాడు. ఈ దినము మేము బోధించే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణము చేత బందీ అయినవాడు కాదు, కానీ ఆయన మరణాన్ని జయించిన వాడు, తిరిగి లేచిన వాడు కనుక ఆయనలో అంత శక్తి ఉన్నదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. 23వ వచనంలో కూడా చూస్తాం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానము అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి మీరు చంపారు, కానీ మరణము ఆయనను బంధించేయుట అసాధ్యము గనక ఆయన దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను తిరిగి లేపాడు అన్నమాట మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ దినము ఆయన దేవుడు అన్నమాట ఈ యొక్క పునరుద్ధానము అనేకులకు అది నిరూపణ చేస్తున్నట్టుగా నేను గమనించాలి. యేసుక్రీస్తును సొంత మాటలో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఒకవేళ 3వ వచనములో లేక 5వ వచనములో 8వ వచనంలో కూడా అదే మాటలను జ్ఞాపకం చేస్తాను. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబుధునిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును అన్న మాట అక్కడ మనం చూస్తాను. ఇదిగో యుగ యుగములు జీవించేవాడును అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కింది 8వ వచనంలో అల్ఫయు ఓమెగను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అనే సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చున్నాడు. కనుక ఈ మాటలు ఒక సాధారణమైన వ్యక్తి చెప్పే మాటలు కాదు. నేను యుగ యుగములు జీవించేవాడనని నేను చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే నాకంటూ ఒక కాల పరిమితి ఉన్నది. ఆ కాల పరిమితిలో నేను జీవించాలి, నేను మరణించాలి. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఆయన దేవుడు గనక ఆ మాట చెప్పగలుగుతా ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే ఇదిగో యుగ యుగములు జీవించేవాడనే నేను, అల్ఫయు ఒమేగను నేనే అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు కనుక సమస్తము మీద, ఈవెన్ మరణం మీద ఆయనకు అధికారము ఉన్నది అన్న సత్యము ఈ పునరుద్ధానము నిరూపణ చేస్తూ ఉన్నది. కనుక ఈ దినము నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అన్న సత్యము నీకు అర్థమవుతా ఉన్నదా? ఎందుకంటే అనేకమైన సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, మరణము వంటి భయంకరమైన వేదన నన్ను పీడిస్తూ ఉన్నప్పుడు కనుక దేవుడు కూడా సహాయం చేయలేడు, దేవుడు కూడా నాకు ఏది చేయలేడన్న దిగ్భ్రాంతిలో ఉంటూ నిజంగా దేవుని మీద అవిశ్వాసము చూపే క్రైస్తవులు చాలామంది ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తును వెంబడించకుండా మరలా వెనుకకు వెళ్ళేవారు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ ఈ దినము ఈ పునరుద్ధాన దినాన ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేసిన సత్యం ఏంటంటే మరణము వంటి వేదన ఒకవేళ నా కుటుంబాన్ని వేధిస్తున్నప్పటికీ, అంత భయంకరమైన తెగుళ్ళు ఒకవేళ నన్ను వేధిస్తున్నప్పటికీ ఈ దినము నీవు నేను ధైర్యం తెచ్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే పౌలు అంటున్న మాట ఏంటంటే తీతుకు రాస్తూ ఆయన ఆ మహాదేవుడు అన్న మాట యేసుక్రీస్తు గురించి ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే పాత నిబంధన కాలంలో కూడా కీర్తనకారుడు 16వ అధ్యాయం 16వ కీర్తన 10వ వచనంలో నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు అన్నమాట ఆయన రాస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కనుక ఆయన శరీరము 3 దినములు కాదు
10,000 దినములు ఆ సమాధిలో ఉంచబడినా కూడా అందులో కుళ్ళును నీవు నేను చూడలేము. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇసుమంత పాపము తన జీవితంలో కలిగిన వాడు కాదు. గనుకనే ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా ఆయన ఏం చేసినట్టు 3వ దినమున ఆయనను మరలా తిరిగి లేపిన వాడుగా నీవు నేను చూడగలుగుతా ఉన్నాం. కనుక నీవు నేను నిజంగా దేవుడిని ఒక గృహ దేవునిగా, ఒక గృహ దేవతగా ఈ దినము నీవు నేను చూడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు, మహాదేవుడు. ఇదిగో యుగ యుగములు ఆయన జీవించువాడై ఉన్నాడు అన్న మాట నీవు నేను గమనించాలి. ఒకవేళ క్రిస్మస్ రాగానే ఆయన చిన్న బాలుని వల్లే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దినము మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే క్రిస్మస్లోనైనాను ఎక్కడైనాను కూడా ఆయన ఒక మహాదేవునిగా యుగ యుగములకు రాజుగా, యుగ యుగములు నిన్ను నన్ను ఏలేవానిగా, యుగ యుగములు తండ్రి కుడి పార్శ్వమున ఉన్న ఆ దేవునిగా నీవు నేను చూస్తూ ఆయనను ఘనపరిచే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకు మనము ధన్యులము. రెండవ సత్యము ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన దైవత్వమును నిరూపిస్తూ ఉన్నది. రెండవ మాట ఏంటంటే ఆయన మాట నమ్మదగినదని మనకు నిరూపణ చేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ఇదే 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను కదా. ఆయన లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన పరిచర్య గురించి, లేక ఆయన మరణం గురించి, ఆయన సమస్తమును గురించి లేఖనంలో ముందే రాయబడము నీవు నేను చూస్తున్నాం. అదే రీతిగా ఆయన మరణం గురించి కూడా రాయబడ్డది, ఆయన పునరుద్ధానం గురించి కూడా రాయబడ్డదనే సత్యము నీవు గమనించాలి. అందుకే పౌలు చెప్తున్న మాట ఏంటంటే లేఖనములో ఆయన మరణ పునరుద్ధానాల గురించి ఏ రీతిగా అయితే చెప్పబడ్డాయో ఆ రీతిగానే లేఖనముల ప్రకారము ఆయన మరలా తిరిగి లేచిన వాడుగా నీవు నేను చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ మాటను నీవు నేను గమనించినట్లయితే ఈ వాక్యము లేక ఈ 66 పుస్తకాలు మన జీవితంలో ఎంత నమ్మదగినవో ఈ దినము నీకు నాకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10-11 వచనాలలో ఆయన తన సేవకుని దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు అన్న ఆ ప్రవచనము యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఈ దినము నెరవేర్చబడతా ఉన్నది. కనుక ఆయన గణపరచబడము, ఆయన సంతానము చూచును అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకులు ఆయనను చూడడం మనం చూస్తాము. ఈ దినము కూడా విశ్వాసముతో నీవు నేను ఆయనను చూస్తూ ఉన్నాము. కనుక ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇంత ముందుకు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెబుతూ ఆయన 3వ దినం తిరిగి లేస్తాడని నిజంగా ఆ పాత నిబంధన కాలంలోనే ప్రవచన చేయబడుతూ ఉన్నది. కేవలం ప్రవక్తలు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు కూడా తన సొంత జీవితంలో ఆయన మరణము గురించి అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు, ఆయన పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దూత ఆ యొక్క సమాధి చేరిన ఆ యొక్క బిడలతోని దూత చెప్తున్న మాట చూద్దామా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలము చూచి అన్న మాట మనం చూస్తాను. అక్కడ దూత వారితో చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ఆయన చెప్పాడు కదా తిరిగి లేస్తాడని. ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచిన వాడుగా మనం చూస్తాను. ఒకవేళ మనము ఆయన ఎక్కడ చెప్పాడు అని ఒకవేళ గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అన్న మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తన సొంత మరణము గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు తన సొంత పునరుద్ధానము గురించి కూడా ప్రవచనము చేశాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు నేను ఆ పెద్దల చేత అప్పగింపబడాలి, ప్రధాన యాజకులు శాస్త్రులకు నేను అప్పగింపబడాలి, నేను శ్రమను అనుభవించి 3వ దినం మరలా నేను తిరిగి లేవడము అగత్యము అని యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే చెప్పాడో
అదే రీతిగా ఆయన తిరిగి లేచిన వాడుగా నీవు నేను గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆయన మందిరంలో అందరి ముందు కూడా ఆ పెద్దలందరితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, 3 దినాలలో మరలా నేను లేపుతాను. ఆయన మందిరం గురించి కాదు మాట్లాడేది, కానీ ఆయన శరీరం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినము దేవుని సంఘముగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీ వాక్యము, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ప్రవచనాలు మన జీవితంలో ఆయన ఇస్తూ వస్తూ ఉన్నాడు. కనుక ఆ మాటలను ఏదో న్యూస్ పేపర్లో వచ్చే ఒక న్యూస్ వలె నీవు నన్ను చదివి బహుశా విడిచిపెడతా ఉన్నామేమో, కానీ ఈ దినము దేవుడు నీకు నాకు ఒక గొప్ప అభయాన్ని ఇస్తా ఉన్నాడు. అభయం ఏంటంటే, ఆయన ఏ మాట చెప్పినా కూడా అది నిరర్ధకము కాదు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. అసలు మరియకు అర్థం కావాలి, ఏ రీతిగా ఒక కన్య గర్భము ధరించి ఆమె కుమారుని కంటది. ఈ మాట ఒకవేళ ఒక యవన స్త్రీకి దేవుడు చెప్పాడు అనుకో, ఆ యవన స్త్రీ ఆ మాటను నమ్మడానికి బహుశా ఆమె ఆ మాటను నమ్మడానికి ఇష్టపడదు, లేక అంత విశ్వాసం రాదు. కానీ దేవుడు ఏ మాటనైతే నీ జీవితంలో ఆయన ఇస్తూ ఉన్నాడో, ఏ మాటనైతే దేవుడు వాగ్దానముగా నీ కుటుంబానికి ఆయన దయచేస్తూ ఉన్నాడో, అది భూమి ఆకాశము తలకిందులైనప్పటికీ, భూమి ఆకాశములన్నీ కూడా లయమైపోయినప్పటికీ ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు ఆయన అని, అంత నమ్మదగిన వాడు అన్న మాట నీవు నేను గమనించాలి. ఈ దిన మనుష్యులు నేను నీకున్నా అని చెప్తా ఉంటారు కదా. మనుష్యులు నేను ఉన్నా, నువ్వు ఏదైనా చెయ్యి, నేను చూసుకుంటా అంటారు. కానీ ఒకవేళ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారా? అందరికీ చూపిస్తారు కదా. మనమేందో అందరికీ చూపిస్తారు. కానీ దేవుడు ఏ మాట చెప్పాడు, మన జీవితంలో చెప్పాడు అనుకో, ఒకటి మనకి గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆ మాట నిరర్ధకము కాదు. దేవుని వాక్యము ఆయన నోటు నుండి వైదొలిగి ఒకవేళ మన జీవితంలోనికి వస్తూ ఉన్నదంటే, ఆ మాట నెరవేర్చబడకుండా మరలా వెనుకకి తిరిగి రాదు. అంత యోగ్యమైన మాట ఈ దినము దేవుడు మన జీవితంలో అనేక సార్లు ఈ వాక్యము చేతనే ఆయన నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. కానీ ఈ వాక్యంను అనేక సార్లు మనం పక్కన పెడతా ఉన్నాం. కనుక నిజంగా ఈ దినాలలో దేవుని వాక్యమును క్రమముగా చదివే క్రైస్తవులు కావాలి. ఈ దినంలో దేవుని వాక్యమును నిజంగా ధ్యానించే క్రైస్తవులు కావాలి, ధ్యానించే కాపర్లు కావాలి, ధ్యానించే పెద్దలు కావాలి, ధ్యానించే సంఘస్థులు కావాలి. ఎందుకంటే ఈ వాక్యమే మన విశ్వాసానికి గొప్ప ఒక పునాది వంటిది. కనుక ఈ వాక్యము లేకుండా నేను మన జీవితాలను కట్టుకోలేము, దయచేసి మనం అర్థం చేసుకుందాం. కనుక ఈ దినము AI అనేది వచ్చేసింది. కనుక ఆ AIలో మనం ఏ యొక్క కీవర్డ్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన అనేకమైన ఆన్సర్స్ ఇస్తా ఉన్నది. కానీ నిజంగా ఈ దినము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరచలేదు. నీ కొరకు నన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. నీ నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయలేదు. నీ నా రోగమును తీసివేయలేదు. నీ బలహీనతను తీసివేయలేదు. నిజంగా నీకు నాకు ఒక భరోసానివ్వలేదు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తుందేమో, కానీ నిజంగా మన హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానమును ఇవ్వగలిగిన వాడు కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారే. గనుక ఆయన మీద అంతగా నీవు నేను నిజంగా ఆధారపడాలని, నమ్మాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడో యెషయా గ్రంథములో ఆయన ప్రవచించాడు, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతానని. కనుక ఆ 700 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆయన నమ్మకస్తుడై ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యము ఆయన నెరవేరుస్తున్నట్టుగా నీవు నేను చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ దినము నిజంగా యేసుక్రీస్తు పునరుద్ధానం విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మన ప్రియులను కోల్పోయిన వారు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట తీద్దామా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, మొదటి తెస్స 4వ అధ్యాయము యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, 4వ అధ్యాయము 13-14, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును.
ఈ మాట నమ్మదగినది. ఈ మాట పౌలు చెప్తున్న మాట కాదు. ఈ మాట దేవుడే స్వయాన పౌలు ద్వారా రాయిస్తున్న మాటగా నీవు నేను గమనించాలి. ఎందుకంటే ఈ దినము మన ప్రియులను కోల్పోయి అనేక సంవత్సరాలు కావచ్చు. బహుశా నీవు వారిని మర్చిపోయి ఉండవచ్చు. వారి జ్ఞాపకాలు నీ హృదయంలో నుండి బహుశా నీవు తొలగించుకొని ఉండవచ్చు. నీ కుటుంబంలో అనేకులు నిజంగా చనిపోయిన వారిని మర్చిపోయి ఉండొచ్చు. కానీ ప్రభువు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిజంగా ఒకవేళ సముద్రానికి కూడా ఆజ్ఞనిస్తాడు. సముద్రంలో చనిపోయిన వారిని, ఎక్కడ చనిపోయిన వారిని అందరినీ కూడా సముద్రానికి, గాలికి, సమస్తానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సముద్రము దాని మృతులను అప్పజెప్పును అన్న మాట మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి లేపుతాడు. ఆయనతో కూడా వెంటబెట్టుకుని ఈ లోకంలోనికి మరలా వస్తాడు అన్న సత్యము నీవు గమనించాలి. ఇది దేని ద్వారా సాధ్యమైందనంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధారం ద్వారానే సాధ్యము అవుతా ఉన్నది. కనుక ఈ దినము మన ప్రియులను మరలా మనం చూడబోతా ఉన్నాము. కనుక వారితో మరలా మనం కలిసి దేవుని ఆరాధించబోతా ఉన్నాము. వారితో మరలా సంతోషించబోతా ఉన్నాము. వారితో సహవాసము మనము కలిగి ఉండబోతా ఉన్నామన్న సత్యమే నిజంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తా ఉన్నది. కనుక నీవు నన్ను గమనించినట్లయితే ఇదంతా దేనివల్ల సాధ్యమంటే కేవలము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారానే సాధ్యము. ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన తప్పక ఆయన నెరవేర్చగల సమర్థుడు అన్న సత్యము నీవు నేను గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట నమ్మదగినది. గనుక ఇంకా నీవు నేను లయము కాలేదు. కనుక మీరు పాత నిబంధన కాలంలో ఒకవేళ మీరు గమనించినట్లయితే రాజుల కాలంలో అనేక సార్లు ఈ మాట మనం చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతంలో నా సేవకుడైన దావీదు నిమిత్తము అన్న మాట మనం చూస్తాం. ఎందుకు ఆ మాట చూస్తామంటే, నాయన నిన్ను నేను బాగు చేస్తానంటే అది నీ గొప్పతనం కాదు. నేను నా సేవకుడైన దావీదుకి ఒక వాగ్దానం చేశాను. ఆ వాగ్దానమును బట్టి నీవు మంచోనివా చెడ్డోనివా నేను చూడడం లేదు, కానీ నిన్ను కరుణిస్తున్నానంతే అని అనేక రాజులతో దేవుడు చెప్తున్న మాట. అంటే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానము దావీదు తర్వాత వచ్చిన రాజులకు ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఆదము హవ్వలకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, అక్కడ ఆదము హవ్వలు మాత్రమే ఉన్నారు, కానీ ఎవరు కూడా లేరు. కానీ దేవుడు మోసం చేశాడా? మోసము చేయలేదు. వారిద్దరే ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారిద్దరితో ఒక వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను కూడా స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి రాబోతా ఉన్నాను అని చెప్పి మీ అందరి నిమిత్తము ఒక బలిని నేను అర్పించబోతానని ఆయన వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమును అక్షరాల ఆయన నెరవేర్చాడు. ఈ దినము అనేక సార్లు మనము దేవుని వాగ్దానాలు మర్చిపోతాము. మనము దేవుని వాక్యాన్ని మనం పక్కన పెడతాము. కానీ దేవుడు ఒక మాట, ఒక విశ్వాసికి దేవుడు ఇస్తా ఉన్నాడంటే అది నెరవేర్చడానికి ఆయన సామర్థ్యము కలిగినవాడు. అనేక సార్లు మన వైపు మనం చూసుకుంటా ఉంటాం కదా. యోసేపు అనుకోవచ్చు, ప్రభా నన్ను అధికారిగా ఉంచుతావని చెప్పావు, కానీ నేను అమ్మబడుతూ ఉన్నాను. నా కుటుంబంలోనే నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా నా కుటుంబమే నన్ను అధికారిగా అంగీకరించకపోతే ఈ దేశాలు నన్ను అధికారిగా ఏ రీతిగా అంగీకరిస్తే అని బహుశా యోసేపులో ఒక ప్రశ్న రావచ్చు. దేవుని వాగ్దానం ఒకటి ఉంటే మన జీవితంలో జరిగేది ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. అప్పుడే కదా నేను ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నన్ను ముందుకు వెళ్ళాలి. అబ్రహాం గురించి రాయబడ్డ మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, విశ్వాసమునకు లేక నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ గలవాడై ఆయన నిరీక్షించెను. గనుక దేవుడు ఆయన వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చెను కదా. వాస్తవంగా శారమ్మకి ఆ మాట వినగానే శారమ్మకి హృదయంలో నవ్వుతా ఉన్నది. ఇంత ముసలి దానిని నేను ఏ రీతిగా నేను గర్భం ధరించగలను, ఏ రీతిగా కుమారుని నేను కనగలను, ఎందుకంటే ఆ శక్తి నాలో లేదు కదా. ఈ దినము వాగ్దానము నెరవేర్చే శక్తి దేవుడు మనలో ఉంచలేదు, కానీ అది ఆయనలో ఉన్నది. ఈ దినము మన వైపు చూస్తూ ఉన్నప్పుడు, మన క్రెడిబిలిటీ వైపు చూస్తూ ఉన్నప్పుడు, మన మంచితనము వైపు చూస్తూ ఉన్నప్పుడు, మన కుటుంబ నేపథ్యాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు యోగ్యముగా నీవు నమ్మలేము. దేవుని వాగ్దానము ఎప్పుడైనా కూడా నిజంగా మన జీవితానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటా ఉన్నది. కనుక ఆలోచించేయండి. అబ్రహాముకు సంతానమే లేదు కదా. అబ్రహాముకి 75 సంవత్సరాలు అయింది. ఇద్దరు అంటే వారికి సంతానము లేనట్టుగా మనం చూస్తున్నాం. కానీ
ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహమా నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళుము, నేను నిన్ను బట్టి ఈ లోకమంతటిని కూడా ఆశీర్వదించును, నీ బిడ్డలు ఇసుక రేణు వలె ఉంటారు, ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె ఉంటారన్నప్పుడు వాస్తవంగా సంతానము లేని అబ్రహాము, ఈ మాటలు విడ్డూరంగా అనిపిస్తాయి కదా, కంప్లీట్ విడ్డూరంగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఒక్క కుమారుడు కూడా లేడు నా జీవితంలో. ఈ ఎలియాజరే, ఈ దమస్కు ఎలియాజరే నా యొక్క సంతానమును కొనసాగించేవాడని నేను అనుకుంటున్నాను. కానీ ఇస్కరేణు వలె ప్రభువా నువ్వు అన్నావు కనుక అది ఎలాగూ సాధ్యము. అది అబ్రహాం యొక్క గొప్పతనము కాదు. అబ్రహాములో అంత శక్తి లేదు. మృతతుల్యమైన అబ్రహాము నుండి దేవుడు జనాంగమును బయటికి తీసుకొని వచ్చాడు. అది దేవుని వాక్యముకున్న గొప్పతనము, దేవుని మాటకున్న ఒక సత్యము, దేవుని మాటకున్న ఒక భరోసా. అది అంటే అంతగా నీవు నన్ను నమ్మాలి కదా. నీలో ఒంటరైన వాడు 1000 మంది అగునన్నాను అన్నాడు. యోసేపును ఒంటరిగా పంపించాడు దేవుడు. కష్టాలు పడుకుంటూ వెళ్ళాడు, నిట్టూర్పులు విడుస్తూ వెళ్ళాడు. కానీ 1000 మంది కంటే లక్షల కాల్బలము నిజంగా మరలా బయలుదేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని మాట అంత నమ్మదగినది. ఈ దినము దేవుడు నిన్ను ఏ మాట చేత దర్శించాడో ఈ మాటను జ్ఞాపకం ఉంచుకున్నావా? ఈ దినము మన బ్యాప్టిస్ట్ వారం కాబట్టి మనము ప్రామిసెస్ తీసుకునే అలవాటు ఉన్నది. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ వాస్తవంగా ఇప్పుడు గుర్తున్నదా? దేవునికైతే గుర్తున్నది. ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుటకు ఆయన సామర్థ్యము కలిగినవాడు కనుక అంత నమ్మదగిన దేవుణ్ణి ఈ దినము నీవు నేను కలిగి ఉంటా ఉన్నాము కనుక దేవుని మాటను నమ్మండి, దేవుని వాక్యమును నమ్మండి. మనుష్యుల మాటలు కాదు, మనుషులిచ్చే అభయము కాదు, మనుషులిచ్చే ధైర్యము కాదు, మనుషులిచ్చే సలహాలు కాదు, కానీ దేవుని వాక్యము ఇది మన జీవితాన్ని నిర్దేశించేది, ఇది మన జీవితాన్ని కట్టేది, ఇది మనకు ఒక భవిష్యత్తును అనుగ్రహించేది. ఇక్కడ కోరేషు రాజు గురించి రాయబడ్డ మాట ఏంటంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఇనుప గడియలు నీ ముందు ఉంచున్నాయి కోరేషు, దానంతటిని కూడా నేను తీసివేస్తాను కనుక నీ ముందు మెట్టగా ఉన్న ఆ స్థలమును నేను సరాలము చేస్తాను, అంధకారములో ఉంచబడిన ఆ ధనమును నేను నీకు ఇస్తానని కోరేషుతో దేవుడు చెప్పాడు. ఒక అన్య రాజును దేవుడు బలపరిచి ఎవ్వరికి ఇవ్వని ఒక గొప్ప టైటిల్ ఇచ్చాడు కోరేషుకు. ఈయన నా మంద కాపరి, నా మందకు ఈయన కాపరి, నా ప్రజలను నడిపించే నాయకుడు. ఆయన యూదా గోత్రం నుండి వచ్చిన వాడు కాదు, ఒక అన్య రాజు అయిన కోరేషు దేవుని ప్రజలను నడిపించగలిగాడు కదా. ఒకవేళ రూతు గురించి ఆలోచన చేస్తే, రూతు ఆమె జీవితం ఎక్కడది? ఆమె అసలు వాస్తవంగా మోయాబు దేశంలో ఉంటా ఉన్నది. ఆమె జీవితంలో బహుశా సమస్తమును ఆమె కోల్పోయినప్పుడు కూడా ఆమె దేవుని మాటను నమ్మి ఆమె ముందుకు వెళ్ళింది కనుక దేవుడు ఆమె జీవితాన్ని మార్చినట్టుగా మనం చూస్తాను. కనుక అనేక సార్లు మనుష్యుల మాటలను మనము ఉన్నతముగా తీసుకొని అనేకసార్లు దేవుని వాక్యమును పక్కన పెడతా ఉన్నాం. కనుక క్రైస్తవులుగా ఈ లోకంలో మనకు దేవుని వాక్యము ప్రధానము కనుక ఈ వాక్యమును నువ్వెంత చదివితే నీకు అంత విశ్వాసము, నువ్వెంత చదివితే నీ కుటుంబానికి అంత దీవెన, నువ్వెంత చదివితే నీ ఆధ్యాత్మిక జీవితంలో అంత పటిష్టముగా నీవు ఈ లోకంలో జీవించగలవు. సాతాను తీసుకొచ్చే ఎన్ని తంత్రములైనా కూడా నిజంగా దేవుని వాక్యము చేత నేను ఎదురించగలవు. కనుక అంత విశ్వాసము ఈ వాక్యము నీకు నాకు ఇస్తా ఉన్నది. కనుక ఈ దినము పరిచర్యలు కొనసాగించాలంటే నిజంగా చాలా చాలా కష్టంగా ఉంటా ఉన్నది. కానీ ఎవరు బలపరుస్తూ ఉన్నారు కదా? ఎవరు బలపరుస్తూ ఉన్నారు? ఈ దిన సేవకుల్ని బలపరిచేవారు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు కదా? సేవకు నిలబడి వాక్యము బోధిస్తే అందులో తప్పులు ఎదికేవారు ఉన్నారు, లేక వారి కుటుంబం గురించి మాట్లాడేవారు ఉన్నారు, వారి జీవితాలను చూసి మాట్లాడేవారు ఉన్నారు, అనేక విషయాల్లో బలహీనపరిచేవారే ఉంటా ఉన్నారు. కానీ ఇంకా అనేక మంది సేవకులు ఎందుకు నిల్చుంటున్నారంటే ఇదే దేవుని వాక్యము. వాగ్దానము గొప్పది. ఆ వాగ్దానం మీద నేను అడుగు పెట్టినప్పుడు, ఒకవేళ నమ్మినప్పుడు ఆ వాగ్దానము నిజంగా నన్ను అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు నేర్పించే ఒక సత్యం ఏంటంటే ఆయన వాక్యము నమ్మదగినది. ఉదయం లేవగానే ఈ వాక్యము చదువు, ఈ వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకో, దేవుడు దీవిస్తాడు. ఇంకొక మాట, మూడవ మాట ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు నేర్పిస్తున్న మూడవ సత్యం ఏంటంటే, ఆయన గురించి చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన ఆదరించి ఆయన అవకాశము ఇచ్చే దేవుడుగా
ఈ యొక్క పునరుద్ధానం మనకు నిరూపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శిష్యులను నీవు నేను గమనించినట్లయితే ఆయన శిష్యులందరూ కూడా పారిపోయారు కదా. శిష్యులందరూ కూడా పారిపోయిన తర్వాత ఒకవేళ యేసుక్రీస్తుకు కోపం రావాలా? ఇన్ని 3.5 సంవత్సరాలు నాయన మిమ్మల్ని పోషించాను, పెంచాను, సమస్తమునిచ్చాను కదా. సమస్తం ఇచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ నేను చెప్పాను అనేక సార్లు, నేను 3వ దినం మరలా తిరిగి లేస్తానని చెప్పిన తర్వాత కూడా మీరు పారిపోయారంటే మిమ్మల్ని ఏ కర్రతో కొట్టాలి అని బహుశా యేసుక్రీస్తు అనుకోవాలి. కానీ అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే మరలా ఆ పడిపోయిన ఆ యొక్క సేవకుల దగ్గరికే, ఆ పేతురు దగ్గరికే, ఆ తోమ దగ్గరికే మరలా యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు. పేతురు కంటే గొప్పవారు యెరూషలేములో ఎవరు లేరా? తోమ కంటే జ్ఞానము కలిగిన వారు యెరూషలేములో ఎవరు లేరా? ఆయన శిష్యులందరికంటే ఉన్నతముగా చదివినవారు, ఉన్నతముగా పరిచర్య చేయగలిగిన వారు, తలాంతులు కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, పరపతి కలిగిన వారు, వారు మాట చెప్తే 10 మంది వినగలిగిన వారు చాలామంది ఉన్నారు. ఒక శతాధిపతిని మారిస్తే సరిపోతుంది, 100 మంది సోల్జర్స్ ఈజీగా దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తారు. కానీ దేవుని స్ట్రాటజీ అటువంటిది కాదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఈ పునరుద్ధానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన ఆదరించువాడు, ఆయన మరలా అవకాశం ఇచ్చి ఆయన బలపరచువాడు. ఒకవేళ ఇక్కడ పేతురు విషయంలో నీవు నన్ను ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము ఆయన పేతురుతో చాలా చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పిన యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెబుతా ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఇది. ఆయన ఆదరించి అవకాశము ఇచ్చే దేవుడు. ఈ దినము మనుష్యులు, ఈ లోకము మనకు అవకాశములు ఇవ్వదు. ద వరల్డ్ ఈజ్ మర్సిలెస్, పీపుల్ ఆర్ మర్సిలెస్. కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు ఒకవేళ పడిపోయిన దానిని నిలబెట్టగల సామర్థ్యము దేవునిలోనే ఉన్నది. ఒకవేళ పడిపోయిన ఆ శిష్యులందరినీ కూడా యేసుక్రీస్తు పక్కన పెట్టి ఒక నూతనమైన శిష్యులను, నూతనమైన వ్యక్తులను, సామర్థ్యము కలిగిన వారిని, పరపతి కలిగిన వారిని, డబ్బున్న వారిని, సమస్తము చేయగలిగిన వారిని, అధిపతులను ఒకవేళ యేసుక్రీస్తు ఎన్నుకోని ఆయన పరిచర్య చేస్తే ఈ 12 మంది పరిస్థితి లేక 11 మంది పరిస్థితి, వారెన్నడూ కూడా కోలుకోని పరిస్థితుల్లో వారు ఉండేవారు. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే, అంత గొప్ప సృష్టికర్త అయినప్పటికీ ఒక చిన్న పేతురు పడిపోతా ఉన్నప్పుడు ఆయన దృష్టి ఉంచి, ఈయన నా కుమార్తె అని ఆ పేతురు యొద్దకు వచ్చి ఆయనను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. పేతురు అనుకున్నాడు, ఇంత ముందుకు నేను పరిచర్య చేశాను, కానీ ఆ యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అనేకులు తిరిగి లేచాడు అంటున్నాడు, కానీ నాకైతే అంత నమ్మబుద్ధి కావడం లేదు. నేను మరలా నా పాత వృత్తిలోనికి నేను వెళ్తాను, మరలా నేను ఎక్కడికి వెళ్తాను, చేపలు పట్టడానికి వెళ్తానని చెప్పినప్పుడు పేతురుతో పాటు అందరూ కూడా వెళ్తా ఉన్నారు. ఇంత తీర్మానం చేసుకున్న తర్వాత, నువ్వు అంతగా తీర్మానం చేసుకున్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదన్నాడా యేసుక్రీస్తు? మనుషులు అంటారు కదా, మనుషులు ఒక అవకాశం దొరికితే చాలు ఎక్కడ కట్ చేద్దామా అని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుడు బలపరచువాడు. ఈ దినము నీవు నన్ను గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు అనేకమైన అవకాశాలు మన జీవితంలో ఇచ్చాడు కాబట్టి మన సంఘము 100 సంవత్సరాల వరకు వస్తూ ఉన్నది. ఆయన అవకాశములు ఇచ్చు దేవుడు, ఆదరించు దేవుడు, పడిపోయిన వాటిని కట్టు దేవుడు, మరలా అవకాశం ఇచ్చి నడిపించే సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టి మన పితరులు ఎవరు పాపం చేయలేదా? మన పితరులు పడిపోలేదా? మన పితరులు నిజంగా వాక్యం నుండి వైదొలగలేదా? తొలిగారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మరలా వాక్యం చేత వారిని కట్టి అవకాశం ఇచ్చి ముందుకు నడిపించిన దేవుడిగా నీవు నేను చూడగలుగుతాను. అందుకే పేతురుకు ఒక భవిష్యత్తు ఉన్నది. ఇదే పేతురు పారిపోయిన పేతురు, ఇదే పేతురు బలహీనమైన పేతురు మరలా అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అనేక వ్యక్తుల ముందు ఆయన నిలబడి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఆయన ఎంతో విశదముగా బోధించగలుగుతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎందుకంటే దేవుడు ఆదరించాడు, దేవుడు పడిపోయినప్పుడు ఆయనను లేవనెత్తాడు. ఈ దినము అంత గొప్ప దేవుణ్ణి ఈ దినము నీవు నేను కలిగి ఉంటా ఉన్నాము. మన కుటుంబాలలో తప్పిపోయిన పిల్లలు ఉంటా ఉన్నారు. మన కుటుంబాలలో నిజంగా ఇటువంటి క్షమాపణను నోచుకునే వారు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ ఈ దినము నీ కఠినమైన హృదయము చేత నీవు వ్యక్తులను దూరం పెడతా ఉన్నవేమో, నీ భర్తను దూరం పెడతా ఉన్నావేమో, నీ భార్యను దూరం పెడతా ఉన్నవేమో.
అనేక కుటుంబాలు కలిసి ఉంటున్నారు కానీ మాట్లాడుకొని భార్య భర్తలు ఉంటా ఉన్నారు. ఎందుకంటే కఠినమైన హృదయము. దేవుడు కూడా వారిని అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? దేవుడు కూడా వారితో మాట్లాడకపోతే, దేవుడు కూడా వారికి సమస్తము ఇవ్వకపోతే, దేవుడు సమస్తము సమకూర్చకపోతే నిజంగా మన జీవితంలో కాఠిన్యము ఉండదు. ఆలోచించేది. దేవుడు ఇంతగా మనల్ని అవకాశం ఇచ్చి పడిపోయినప్పుడు మనల్ని బలపరిచి, మన పాపము కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నిలబెడుతూ ఉన్నప్పుడు ఈ దినము అదే ప్రేమను మన కుటుంబంలో నీవు ఎందుకు చూపించలేకపోతా ఉన్నాం? ఒకవేళ నువ్వు భర్తగా, భార్యగా ఇక్కడ ఉంటూ నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, ఈ పునరుద్ధాన దినాన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి సమాధానపడు. ఆ సమాధానం లేకుండా నీవు సమస్తము చేసినా కూడా వ్యర్థమే. ఆకాశం నుండి నిజంగా అగ్ని దిగొచ్చేటట్టు నువ్వు ప్రార్థన చేసిన వ్యర్థమే. ఈ లోకంలో ఏమి చేసినా వ్యర్థమే. సమాధానపడు, దేవుడు దీవిస్తాడు. సమాధానపడు. నీ కుటుంబంలో నీ పిల్లలు, మీరందరూ కూడా కలిసి ఉండి దేవుని ప్రేమను అనుభవించాలి. దేవుని కొరకు నువ్వు జీవించాలి. ఆ దేవుని సమాధానమును, ఆ ప్రేమను, సమస్తమును, క్షమాపణను నీవు నీ కుటుంబంలో నువ్వు అనుభవించాలి. అది దేవుని ఉద్దేశము. కానీ అందుకే దేవుడు మరలా పడిపోయిన ఆ పేతురు యుద్ధకే వెళ్తా ఉన్నాడు. ఆ పేతురు పాపములు కడుగుతా ఉన్నాడు. పేతురు గాయాలన్నీ కూడా తుడిచివేస్తూ ఉన్నాడు. మాన్పివేసి మరలా నిలబెడతా ఉన్నాడు. వెళ్ళి నా గొర్రెలను నువ్వు మేపుము. యేసుక్రీస్తు ఒక గొప్పతనం అది. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన మన ప్రవక్త ఆయన రాస్తున్న మాట ఏంటంటే, మీరు అనేకులను బలపరచువారును, అనేక పడిపోయిన పట్టణములు కట్టువారును అవుదురు అన్న మాట మనం చూస్తాను. ఎప్పుడు అవుతామంటే, పడిపోయిన వ్యక్తులను లేపిన ఈ క్రీస్తుతో నీకు నాకు సంబంధం ఉంటే నీవు కూడా పడిపోయిన వారిని లేపుతావు. కాదు, ఈ దినం ఎట్లున్నదంటే, ఉన్నోన్ని పడగొడతారు కదా, మంచిగా ఉన్నోన్ని పడగొడతారు. మంచిగా ఉన్నోన్ని ఏ రీతిగా అనేక రకాలుగా పడగొడదామా, అనేక రకాలుగా బాధ పెడదామా అన్న ఆలోచనలో చాలామంది ఉంటా ఉన్నారు. కానీ ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, పడిపోయిన వారిని లేవనెత్తువాడు. తోమ విషయంలో ఇంకా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదే అధ్యాయంలో, ఇదే 21వ అధ్యాయం, 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన తోమ గురించి రాస్తున్న మాట 27వ వచనంలో, తరువాత తోమను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి వయ్యుండుమనను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అన్న మాట మనం చూస్తాను కదా. ఒకవేళ యేసుక్రీస్తు అసలు అంత అవసరం ఏమున్నది? నాకు ఈ చదివినప్పుడు వచ్చిన ప్రశ్న అంతా ఇదే. అంత బలహీనంగా, అంత కఠినముగా యేసుక్రీస్తు గురించి మాట్లాడిన తర్వాత మరలా యేసుక్రీస్తు పోయి మరలా తోమానే పట్టుకొని, ఇగో నాయన చూడు నా చేతులని నిరూపించుకోవాల్సిన అవసరత యేసుక్రీస్తుకు ఏమున్నది కదా. ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో వస్తుంటాయి. ఇన్ని మాటలు అన్న తర్వాత నేను పోయి మాట్లాడాలా అంటాం కదా. నువ్వే మాట్లాడాలి. ఇన్ని మాటలన్న తర్వాత, ఇంతగా నా సాక్ష్యాన్ని పాడు చేసిన తర్వాత నేను పోయి మాట్లాడుతున్నా, నేను ముందు తగ్గించుకుంటున్నా, ఆయన తగ్గించుకోవచ్చు కదా, ఆ వ్యక్తి తగ్గించుకోవచ్చు కదా. నువ్వు క్రీస్తును కలిగిన వాడవైతే నువ్వు తగ్గించుకో. యేసుక్రీస్తు కిరీటం ఏమైనా పడిపోయిందా? యేసుక్రీస్తు గొప్పతనం ఏమైనా తగ్గిపోయిందా? ఒకసారి ఆలోచించేయండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు, మనము ఏ రీతిగా తయారవుతా ఉన్నాం కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు తోమ యుద్ధకు వెళ్ళి ఆయన సంభాషణ చేస్తూ ఆయనను ఒప్పించి అవకాశం ఇచ్చి నిలబెడతా ఉన్నాడు. పేతురు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ తోమతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసము ఉంచుము అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఇక్కడ 9-10 వచనాలలో పౌలు కూడా ఆయన గురించి చెప్తున్న సాక్ష్యం అది. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘము హింసించినందున అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు సంఘాన్ని అంతగా హింసిస్తున్న ఆ పౌలు దగ్గరికి దేవుని కృప వెళుతూ ఉన్నది. దేవుని కృప వెళ్ళి ఆ పౌలుని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు పౌలుని దర్శించి, నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించాలి. కానీ ఆ యెరూషలేము మందిరంలో జీవితాలు త్యాగం చేసి ధర్మశాస్త్రము చిన్నప్పటి నుండి చదువుకున్న వారు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మనం ఇట్నే ఆలోచన చేస్తాం కదా.
వాళ్ళు అనేక సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేయటకు సిద్ధపడుతూ ఉన్నారు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నదంటే సంఘాన్ని హింసిస్తున్న వారి మీద ఉన్నది. దేవుని ఆలోచన మన ఆలోచన వంటిది కానే కాదు. ఆయన ఆలోచన ఎంతో ఉన్నతమైనది, భిన్నమైనది. ఆయన మన ఊహకు అందని వాడు. ఈ పునరుద్ధానం మనకు నేర్పించిన సత్యం ఏంటంటే హింసకుడైన పౌలును కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. అంత శక్తి పునరుద్ధానానికి ఉన్నది. కనుక ఈ దినము నీవు నేను నిజంగా మన జీవితాల్లో ఉన్న వ్యక్తులను నీవు నేను క్షమించి ఆదరించి మన ముందుకు నడిపించే విధంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతుంది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ పునరుద్ధానము మనకు నేర్పిస్తున్న ఇంకొక సత్యం ఏంటంటే ఆయన సర్వాధికారము కలిగిన వాడుగా మనకు ఈ మాట గమనిస్తాం. మనకు ఈ యొక్క పునరుద్ధానము నేర్పిస్తూ ఉన్నది. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ఎందుకంటే సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది అన్న మాట ఆయన చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అన్న మాటను చూస్తాను. చివరిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయనను గురించి మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. పరలోకమందును భూలోకమందును సర్వ అధికారము ప్రభువుది, యేసుక్రీస్తు ప్రభుల వారిది. అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో ఈ యొక్క గ్రంథపు చుట్టాను ఎవరు విప్పుతారో ఈ లోకాన్ని శాసించగలిగిన వారు, లేక ఈ లోకాన్ని ఒకవేళ జడ్జ్ చేయగలిగిన వారు ఎవరున్నారు అనే ఒక ప్రకటన జరిగినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఈ లోకం నిమిత్తము ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు, కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చాలు. అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఏడవకము, ఎందుకంటే దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందను. దేని మీద జయం పొందనంటే మరణాన్ని మీద జయం పొంది ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఈ దినము ఈ సర్వలోకమును పరిపాలించుటకు, సర్వలోకమునకు న్యాయము తీర్చుటకు, జడ్జ్ చేయుటకు ఆయనకే అధికారం ఉన్నది. ఈ మాట ఒకటి చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. మాట ఏంటంటే, అనేకసార్లు మనుషులు మనకు ఒక టైటిల్ ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. దాన్ని బట్టి అనేకసార్లు మనము బలహీనపరచబడి దేవుడు మనకిచ్చిన పనిలో మనం నీరసిల్లిపోయే అవకాశం ఉంటా ఉన్నది. కానీ ఈ దినము ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను యోగ్యముగా న్యాయము తీర్చగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే మన నిమిత్తము ప్రాణం పెట్టిన వారు ఒక్కడే. ఆయన ఏమంటున్నాడో అదొక్కటి మీరు పట్టించుకోండి చాలు. మనుషులు ఏమనుకుంటున్నారో పక్కన పడేసేయాలి. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడు, నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన దృష్టిలో ఎంతవరకు నేను నమ్మకంగా ఉన్నాను, ఆయన ఇచ్చిన పనిలో ఎంతవరకు నేను కార్యాభివృద్ధిలో ముందుకు వెళుతూ ఉన్నాను అని దాని విషయంలో నేను ఆలోచన చేయగలిగితే మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:58లో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎప్పటికీ. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, సహకరించకపోయినా, గొప్పగా మనల్ని ఎంచకపోయినా ఆసక్తి తగ్గద్దు. ఏం తగ్గద్దు? ఆసక్తి ఎప్పటికీ ఆ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి. ఇట్టి ఆసక్తి చేత ప్రభు నిన్ను నింపి బలపరచాలని నా యొక్క ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల వేళ తండ్రి, తిరిగి లేచిన నీవు ఎటువంటి వాడువో మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు
తండ్రి ప్రభా, నీవు దేవుడు అని ప్రభా మీరు నిరూపించుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. నీ మాట ఎంత నమ్మదగినదో ప్రభా, మరొకసారి నీ పునరుద్ధానము మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నది తండ్రి. అవును ప్రభా, నీవు ఆదరించి అవకాశము ఇచ్చే దేవుడు అని ప్రభా, నీ పునరుద్ధానము జ్ఞాపకం చేస్తా ఉన్నది తండ్రి. అవును తండ్రి ప్రభా, ఈ యొక్క సర్వాధికారము కలిగిన దేవుడు నీవు మాత్రమే అని ప్రభా, నీ పునరుద్ధానము జ్ఞాపకం చేస్తా ఉన్నది కనుక ఈ సత్యములు యందు ప్రభా మేము నాటబడి ఈ లోకములో ప్రభా నీ సాక్షులుగా జీవించినట్లు ప్రభా మీరు మాకు సహాయం చేసి